ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే. నేను మీ చార్మి. వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ. తెలంగాణలో అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే కొన్ని ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు సంగారెడ్డి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ముంబై నుంచి హైదరాబాద్కి వస్తున్న డాల్ఫిన్స్ ట్రావెల్ బస్సు అటు బోల్తా పడి 37 మందికి సంబంధించి చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డారు. కానీ ఆయన డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా అక్కడ స్థానికులను మెచ్చుకోవాలా, పోలీసులను మెచ్చుకోవాలా. ఆ ఏరియా రోడ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడిదక్కడనే అరే బస్సు ఇట్లా బోల్తా పడ్డదని చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అందరినీ బయట తీసే ప్రయత్నం చేశారట. నిజంగా ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ పోలీసులు కూడా తొందరగా రియాక్ట్ అయిపోయి ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన వెంటనే పోలీసులు కూడా రావడం జరిగింది. అక్కడ నేను విజువల్స్ వేయించే ప్రయత్నం చేస్తాను. అందులో కొన్ని విజువల్స్ చూస్తే వాళ్ళు అక్కడ వాళ్ళ బంధువులతోని అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్స్ మాట్లాడుతున్నారు. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి 37 మంది ఉంటే 37 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ సంఘటనలు ఈ మధ్య ఎక్కువ అవడానికి గల కారణం ఏంటంటే ఈ ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు కొంచెం ఇది చక్కగా మెయింటైన్ చేయకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే పొద్దున ట్రావెలింగ్ ఏమవుతుందంటే ఆ ఏరియాలో సంగారెడ్డి అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ ఆంధ్రానే కాదు, ఇలాంటి 2-3 జరిగినాయి ఈ 2 నెలల్లోనే. మరి ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ వాతావరణం ఎట్లుంది తెలుసా? పొద్దున బయటకు పోతే పెద్ద పెద్ద లైట్లు సెటప్ వేసినా కూడా ఇంకా చిమ్మ చీకటే కనిపిస్తుంది. అంత దారుణంగా ఉంది. ఇదనే కాకుండా నార్మల్గా కూడా ఈ తెలంగాణ జరిగిన సంగారెడ్డి ఇన్సిడెంట్లో ఆయనకు కొంచెం దూరం వరకు కనిపిస్తుందంట. ఎంత అంటే ఒక 50 మీటర్స్ టు 100 మీటర్స్ వరకు మంచిగా కనిపిస్తుంది. దాని తర్వాత కనిపించడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ పొగ మంచు మొత్తం ఆ రోడ్ మొత్తం ఉందంట. సడన్గా ఆయన వెళ్తున్న దారిలోనే చూసుకోకుండానే అటు పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండకపోవడంతో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు బతికినాయి. కానీ జస్ట్ ఇమాజిన్ కొంచెం లోయ ఎక్కువ పెద్దగా ఉండేది, కిందికి వెళ్ళిపోయి ఉంటే బస్సు ఒక్కరి ప్రాణం కూడా మిగిలేదు కాదు. అండ్ అదే కాకుండా ఈ ట్రావెల్ ఏజెన్సీస్కి బ్రేక్ సిస్టంలో కానీ ఇదేమంటారు మనము సర్వీసింగ్ చేయించడం కానీ అండ్ అదేవిధంగా బస్సుల కండిషన్ ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ ఏం చూసుకోవడం మానేసిరు. మొత్తంగా ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మొత్తంగా గాలికి వదిలేసారు. కొన్ని అయితే మొన్న కర్నూలులో జరిగిందే కానీ దాని తర్వాత ఇటు మన అరకు సైడో ఎక్కడో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లోనే రీసెంట్గానే జరిగింది. ఆ ఇన్సిడెంట్ పట్టుకోవచ్చు. ఇంకా ఏ ఇన్సిడెంట్స్ తీసుకున్నా కూడా మ్యాక్స్ ఆఫ్ ద టైం గవర్నమెంట్ వాటిలలో ఏమి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. మనుషుల ప్రాణాలు ఖచ్చితంగా వాళ్ళకు విలువ చేస్తాయి. ఈ ట్రావెల్ ఏజెన్సీస్లో ఏమవుతుందంటే పోతే ఏంటి, నేను పైసలు ఎక్కువ తీసుకుంటా, నేను తీసుకోపోతాను, ఇవన్నీ కూడా నేను చూసుకోవాలన్న. ఇంకోటి కొన్ని ట్రావెల్ ఏజెన్సీస్లో ఏం చేస్తున్నారంట తెలుసా? పాత బస్సులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వాటికి మరమ్మతులు చేసి మంచిగా కొత్త లుక్ నుంచి కూడా బయటకు తీసుకొస్తుంది. మార్కెట్లో ఇవంతా ఎక్కువైపోతాయి. ఎప్పుడైనా కూడా మీరు కొద్ది రోజుల పాటు ట్రావెలింగ్ మానుకుంటే బెటర్. అయినో ఇది చాలా పీక్ టైము, నేను కూడా ఒప్పుకుంటా. మంచి పీక్ టైం డిసెంబర్, జనవరి మస్తు పీక్ టైం. ఇటు మనాలి వెళ్ళే వాళ్ళు మనాలి వెళ్తూ ఉంటారు, అటు పెహల్గాం సైడ్ వెళ్ళే వాళ్ళు అటు వెళ్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా అమ్మవారి దర్శనాలకు కూడా వెళ్తూ ఉంటారు, శబరిమలకి వెళ్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే డిసెంబర్ మంత్ మొత్తంలో చాలామంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా కొంచెం ట్రావెలింగ్ చేసే ముందు మనీ ఉంటే కొంచెం ఫ్లైట్స్ అఫోర్డ్ చేయగలిగితే ఫ్లైట్స్లో వెళ్ళిపోండి. అంటే అది సేఫా అంటే కంపారిటివ్లీ కొంచెం ట్రైన్స్లో వెళ్ళగలండి, ట్రైన్స్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. మ్యాక్స్ ఆఫ్ ద టైం బస్సెస్ని మార్నింగ్ అవర్స్లలో అంటే మీరు సాయంత్రం 6 లోపు ఇంట్లో ఉండేటట్టు లేదా 7 లోపు ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. రాత్రిపూట ట్రావెలింగ్లు పొద్దునపూట ట్రావెలింగ్లు పెట్టుకోకండి. ఎందుకంటే దానివల్లనే ఇన్సిడెంట్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. సో మీరు అప్రమత్తంగా ఉంటే ఖచ్చితంగా ఈ 2 నెలలే, దాని తర్వాత ఎట్లయినా ఎండాకాలం వచ్చేస్తుంది, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ 2 నెలలు మనల్ని మనం కాపాడుకుంటే దాని తర్వాత ఖచ్చితంగా ఆ వాతావరణం అనేది కూల్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది కాబట్టి అంతా బాగుంటుంది. సో ఏదైతే మన సంగారెడ్డిలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఇది మాత్రం డ్రైవర్కి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కాపాడిరు. సో ప్రస్తుతం ఆ డాల్ఫిన్ వాళ్ళకి సంబంధించి డాల్ఫిన్ ట్రావెల్స్ని అయితే అదుపులోకి తీసుకోవాలని పోలీసు అయితే అనుకుంటాడు. మరి దీనిపైన ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను. దానికోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.